సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రాహు అనుకూలంగా ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రబుధుల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉండడం వల్ల చంద్రబలంతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే జన్మ రాశి ఎందే సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజుడు కానీ గురుగ్రహం కానీ కొన్ని అవాంతరాలు, కొన్ని విఘ్నాలు ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ప్రత్యేకించి వృషభ రాశి వారికి కొంత కోపం అధికంగా ఉంటుంది. ఈ వారంలో వారు ఏదైనా ఒక పనిని అనుకున్నారు అంటే అది తొందరగా పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కొంత కంగారు పడుతూ ఉంటారు. కంగారుకి ఆలస్యం మొగుడు అన్నట్టు, ఎప్పుడైతే ఒక పని చేయడానికి మీరు కంగారు పడుతూ ఉన్నారో ఆ పనిలోనే రకరకాలైనటువంటి విఘ్నాలు, అవాంతరాలు, ఆలస్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఒక పనిని నిదానం మీద మాత్రమే, అందులోనూ శాంతంగా మాత్రమే ముందుకు తీసుకువెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానమందు రవిగ్రహం ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తారు. కుటుంబం తాలూకు సపోర్ట్ ఉంటుంది. ఏ పని చేసినా మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానమందు శుక్రబుధులు మీరు అనుకున్నటువంటి మీ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి, ఏదైతే మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య ఛేదంలో చాలా తొందరగా ముందుకు సాగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అటు చదువరులకి, విద్యార్థులకి కానీ, లేదా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కానీ ఈ వారం చాలా లాభసాటిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృషభ రాశి వారి స్థితిగతులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక ఖర్చు ఉంది అంటే అది శుభ కార్యక్రమాల రీత్యా మాత్రమే ముందుకు వెళుతూ ఉంటుంది, కానీ ఇతరత్ర ఖర్చులేవి కూడా కనబడడం లేదు. అలాగే ఆదాయ మార్గాలు కూడా చక్కగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. జన్మ కుజుని యొక్క దోషం వల్ల ఎల్లప్పుడూ కూడా అగ్ని వల్ల, విద్యుత్ వల్ల, పదునైనటువంటి వస్తువుల వల్ల, క్రిమికీటకాలు, విషపూరితమైనటువంటి పాకే జంతువులు, ఇటువంటి వాటి వల్ల మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. మరి ముఖ్యంగా కొంత బరువు పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. స్త్రీలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మానసిక ఆందోళనలు తగ్గడానికి, కుటుంబ పరిస్థితులు చక్కబడడానికి, సంతాన పురోగతి సాధించడానికి, సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రత్యేకించి మంగళవారం సూర్యోదయం లగాయితూ 1 గంట కాలం కుజహోర ఉండేటువంటి సమయంలో సుబ్రహ్మణ్యాలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.